హాయ్ సార్. నమస్తే అండి. సార్, తెలంగాణ గద్దర్ అవార్డుల్లో భాగంగా ఇప్పుడు హీరోయిన్ రష్మిక మందనకు కూడా అవార్డు రావడం జరిగింది. మొదట్లో ఆమెకు యాక్టింగ్ రాదనేసి ఎంతో మంది విమర్శించడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ గద్దర్ అవార్డుని అందుకోవడం రష్మిక మీకు ఎలా అనిపిస్తుంది? ఇది శుభ పరిణామం అండి. ఎందుకంటే మొదటితో పోల్చుకుంటే ఆవిడ నటన పరంగా మంచి స్థాయికి చేరుకుంటుంది. ఆ అమ్మాయికి అలాంటి అవకాశాలు వచ్చినాయి. వాటిని అందిపుచ్చుకుని ఇవాళ అవార్డు అందుకోవడానికి అర్హత సంపాదించిందని చెప్పుకోవడానికి కూడా ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. మంచి సినిమాలు చేస్తుంది. ప్రేక్షక ఆదరణ కూడా బాగానే పొందుతుంది అమ్మాయి. బాగుంది. అంటే విమర్శకులు ఎప్పుడు ఉంటారో విమర్శిస్తూ ఉంటారో దాన్ని పట్టించుకోక్కర్లేదు. మొదటి సినిమాలతో పోలిస్తే ఇప్పుడు అమ్మాయి నటన బాగుంది. అవార్డుకి అర్హురాలని చెప్పచ్చు. ఇప్పుడు ఆమెది మ్యారేజ్ అయినాక మొదటి అవార్డు అందుకోవడం జరిగింది. దాని గురించి మీ అభిప్రాయం? తెలంగాణ కోడలుగా వచ్చిన తర్వాత అమ్మాయికి మొదటి అవార్డు అందుకోవడం కూడా జీవితంలో మంచి సంతోషకరం అమ్మాయికి. అది మంచి విషయం అండి. పర్వాలేదు. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, మొదట్లో నేను తెలుగు ఇండస్ట్రీకి ఒక కూతురులా వచ్చాను, ఇప్పుడు కోడలినైనా అనేసి చెప్పడం జరుగుతుంది. దాని గురించి మీ అభిప్రాయం? హైదరాబాద్ ఎంతో కొన్ని లక్షల మందికి అన్నం పెట్టిన హైదరాబాద్. అలాగే అమ్మాయి కర్ణాటక నుంచి వచ్చింది, కూతురులాగా వచ్చింది, హైదరాబాద్ కోడలైంది. ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో కూడా మంచి మాట కదండి. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు తన తల్లి అత్త ఇద్దరి సమక్షంలో అవార్డు అందుకోవడం గురించి మీకు ఏమనిపిస్తుంది? ఆ అమ్మాయి అదృష్టవంతురాలండి. ఎంతో సంతోషపడితే తీసుకుంది.